అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా, భూభారతిలో మార్పు చేర్పులకు లంచాలు డిమాండ్, అన్ని సక్రమంగా ఉన్న పైసలు ఇస్తేనే ఫైల్ క్లియర్. 9 జిల్లాల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయంట. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఎంఆర్ఓలు ఆర్డీఓలు రికమెండ్ చేసిన ఫైళ్లను పక్కన పెడుతున్నారు. తమ భూమికి తాము లంచం ఇవ్వాల్సిన దుస్థితి ఏంటని బాధిత రైతుల ఆవేదన. CCLAలో మానిటరింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం. ఏం చేయాలి? వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని తీసుకొస్తే కొందరు అధికారులు దాన్ని వసూళ్ల దందాకు వాడుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో భూభారతి అమలు ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి పలువురు అడిషనల్ కలెక్టర్లే ఈ దందాకు తెరదీసినట్టు సర్కార్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. భూభారతిలో రికార్డుల మార్పు చేర్పులకు అడిషనల్ కలెక్టర్లు లంచాలు అడుగుతున్నారని, అన్ని సక్రమంగా ఉన్న ఫైల్పై సంతకం పెట్టాలంటే పైసలు డిమాండ్ చేస్తున్నారని, లేదంటే ఏదో ఒక సాకుతో ఫైల్ను పక్కన పెడుతున్నారంటే ఫిర్యాదులో బాధిత రైతులను. అసలు ఈ రైతులందరూ పోయి అడిషనల్ కలెక్టర్లు ఎవడైతే లంచాలు అడుగుతాడో చెప్పులతో కొట్టాలి, చెప్పుల మెడలు వేయాలి దరిద్రులకు. అరే దరిద్రం పోయి భూభారతి చట్టం తీసుకొచ్చినాం, పీకినామని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంటే ఒక్క ఫైల్ క్లియర్ కాదన్న ఇప్పటి వరకు. నేను 2 అప్లికేషన్లు పెట్టుకుంటుంది, మా తాత పేరు మీద మా నాన్న పేరు మీద ఉన్న భూమి నా పేరుకు రావాలని. మా నాన్న పేరు మీద ఉన్న భూమి నా పేరుకు రావాలన్నా కూడా లంచమేనారా? ఇక ధరణి పోయి భూభారతి వస్తేంది, భూభారతి పోయి ఇంకో భారతి వస్తేంది. రైతుల కొరిగింది ఏమున్నది దీంట్లో? 15 ఆగస్టు కల్లా జనవరి 1 కల్లా క్లియర్ చేస్తా అండి పొంగులేటి సీనన్న. ఎడవన్నవే సీనన్న. ఒక మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఉండాలి ప్రభుత్వం. ఒక మాట ఇస్తే మాట పోతే నా ప్రాణం తీసుకున్నట్టే విలువ అన్న లెక్క ఉండాలి. గప్పుడు కదా ప్రజలకు చేరువయ్యేది ప్రభుత్వాలు. అడ్డగోలు మాటలు ఇస్తే అడ్డగోలుగా ఎక్కుతిరి సీటు. అది ఎటు పోయింది? 2 సంవత్సరాలు అయిపోయింది. భూభారతి ఎడబడినది జనవరి 1 నుంచి చేస్తా అన్నారు. వస్తుందా? ఎన్ని వేల అప్లికేషన్లు, ఎంతమంది రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సీఎం సీరియస్ అయిందంట. అధికారుల వసూళ్ల దందాపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రజలకు మేలు చేస్తుందని తెచ్చిన భూభారతి చట్టాన్ని, రెవెన్యూ సదస్సుల ఆశయాన్ని అధికారులు నీరుగారుస్తుండడంపై ఆయన సీరియస్గా ఉన్నారు. ఆన్లైన్ వేదికగా వస్తున్న ఫిర్యాదులను క్రోడీకరిస్తే సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అత్యధికంగా భూ సమస్యలు, అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సీఎంఓ గుర్తించింది. సరిగ్గా ఉన్న దరఖాస్తులు ఇంకా ఎందుకు పెండింగ్లో ఉన్నాయో సంజాయిషి ఇవ్వాలని, రైతులను ఇబ్బంది పెడుతున్న అధికారులను ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించినట్లు తెలిసింది. కాగా గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఏసీబీకి చిక్కడం, ఇటీవల హన్మకొండ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ ఏసీబీకి పట్టుబడడంతో ఆ స్థాయిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఓన్లీ అడిషనల్ కలెక్టర్లు ఎందుకు పట్టుబడుతున్నారు? కలెక్టర్లు ఎందుకు పట్టుబడి అంటే కలెక్టర్లు అఫీషియల్గా చేసుకుంటారు వాళ్ళు దందాలు. ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మేడ్చల్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎంత దారుణంగా భూములను కొట్టేసిండ్రు, ఒక రేంజ్లో భూములను కొట్టేసిండ్రు కదా. మరి ఇక్కడ ఏమవుతుంది? అడిషనల్ కలెక్టర్లో కూడా సిగ్గుశరం లేకపోతే ఎట్లా? వాడు 50,000 లంచం తీసుకుంటే ఆడు దొరికే అడిషనల్ కలెక్టర్. మీ దందానే. రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే ఇక పీల్చి పిప్పి చేసుడే రైతులను, మొత్తం దందానే. అధికారులు తప్పు చేస్తే అధికారుల మీద అనండి. ఈ పేపర్లు కూడా గమ్మత్ రాస్తుంది. రెవెన్యూ మంత్రి ఏం బీకుతున్నావు అని రాయలే వెలుగు పేపర్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం బీకుతున్నావు అని రాయలేదు అంటున్నాం. రేవంత్ రెడ్డి ఏడ ఉన్నావని రాయపోయినావు. అధికారులు తప్పు చేస్తున్నారు. మన పాలన చక్కగా ఉంటే అధికారులు ఎందుకు తప్పు చేస్తారు? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి రేవంత్ రెడ్డి గారు. ఏ శాఖలోనైనా అవినీతి లేకుండా బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా కూడా విచ్చలవిడి అవినీతి లేని శాఖ ఏదైనా ఉందా? ఇంకెక్కువైపోయింది కదా అవినీతి. భూ సమస్యలు ఎక్కువైపోయినాయి కదా. ఏ శాఖ ఉంది అవినీతి లేకుండా?
అవినీతి చేసే దరిద్రులకు ఏసీబీ నెంబర్లు ఇస్తూ ఉన్నారు, ఏసీబీలో ట్రాప్ చేస్తూ ఉన్నారు. ఒక ఫిర్యాదు బాక్స్ పెట్టకపోయినా ఊరూరికి ఒక ఫిర్యాదు బాక్స్ పెట్టకపోయినాం, లేదంటే మండల హెడ్ క్వార్టర్లో ఒక ఫిర్యాదు బాక్స్ పెట్టకపోయినాం, వారం రోజులకు కలెక్ట్ చేయకపోయినాం, లేదంటే సచివాలయం ముందు ఒక ఫిర్యాదు బాక్స్ పెట్టకపోయినాం, ఒకే రోజుకి ఆ బాక్స్ నిండుతుంది, ఒకటే రోజుకు ఒకవేళ పెడితే. అది చేత కాదు మనకు. ఫిర్యాదు బాక్స్ పెట్టి దానికి మంత్రిత్వ శాఖ కేటాయించి ఉంటాయానే ఎంత మంచి పేరు వస్తుందే రాష్ట్ర వ్యాప్తంగా, ఎంత మంచి పేరు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. గది చేత కాదు మనకు.